నమస్కారం, రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చంద్రగ్రహణం సందర్భంగా ఈ నెల 3న కోటప్పకొండ దేవాలయం మూసివేస్తున్నట్లు తెలిపిన ఆలయ అధికారులు. రంగస్థలి 46వ వార్షికోత్సవం జ్యోతి ప్రజ్వలన చేసిన టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము. అప్పుడు డాక్టర్, ఇప్పుడు డిఎస్పి డాక్టర్ తేజస్విని. చంద్రగ్రహణం సందర్భంగా ఈ నెల 3వ తేదీ మంగళవారం కోటప్పకొండ దేవాలయం మూసివేస్తున్నట్లు ఆలయ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం ప్రత్యేక పూజల అనంతరం ఉదయం 8 గంటల నుండి దేవాలయం తెరవబడునని తెలిపారు. నరసరావుపేట మండలంలోని ఈసప్పాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం 51వ తిరునాళ్ల మహోత్సవ ఆహ్వాన పత్రికను పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ నల్లపాటి రామచంద్రప్రసాద్కు ఆలయ ఈవో నల్లబోతు మాధవీదేవి మరియు అర్చకులు నండూరి కాళీకృష్ణ, కొత్తలంక కార్తికేయ శర్మ అందజేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సఖీ వన్ స్టాప్ సెంటర్ సేవలను మరింత విస్తరించేందుకు ప్రత్యేక వాహనాన్ని జిల్లా కలెక్టర్ శుక్లా చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా పీడీ ఉమాదేవి మాట్లాడుతూ, మహిళలు మరియు బాలికలు ఎదుర్కొంటున్న హింస, వేధింపులు, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం అందించేందుకు సఖీ వన్ స్టాప్ సెంటర్ 24 గంటలు డైల్ 181 సేవలు అందిస్తోందని తెలిపారు. నమస్తే అండి, నా పేరు ఉమాదేవి. నేను పల్నాడు జిల్లా పీడీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ని. ఈరోజు కలెక్టర్ గారి చేతుల మీదుగా వన్ స్టాప్ సెంటర్కి సంబంధించిన వెహికల్ ఇనాగరేషన్ జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జిల్లాలో ఎక్కడైనా సరే ట్రాఫిక్డ్ విక్టిమ్స్ కానీ లేదా రన్అవే చిల్డ్రన్ ఎవరైనా వెళ్ళిపోతే పోలీసులు ట్రేస్ అవుట్ చేసిన వాళ్ళందరినీ కూడా, కొంతమంది ఫిజికల్గా గాయాలైన వాళ్ళు ఉంటారు, మెంటల్గా హెల్త్కి కూడా మేము అసిస్టెన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది, లీగల్ ఎయిడ్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ పనులన్నీ చేయటం కోసం అని చెప్పి గవర్నమెంట్ వెహికల్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనివలన ఇచ్చే సర్వీసు స్పీడ్గా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది, ఈ జిల్లాలో ఎక్కువ శాతం చైల్డ్ మ్యారేజెస్ జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా జరుగుతున్నాయి కూడా. దానివల్లనే పిల్లల్ని పెంచడంలో లోపాలు, పిల్లలు పెరగడంలో లోపాలు, ఇవి ఒక సైకిల్ లాగా తరానికి ట్రాన్స్ఫర్ అవుతూ పిల్లలు బాగా చదువుకోలేకపోవడం కానీ, లేదా మంచిగా జీవనం సాగించడానికి కావాల్సిన స్కిల్స్ తెలుసుకోలేకపోవడం కానీ జరుగుతుంది. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు ఆలోచించి పిల్లలతో ఎక్కువసేపు గడపండి. కుటుంబ సభ్యులందరూ కలిసి మాట్లాడుకోండి. ఏ విషయాన్నైనా సరే, ఏదైనా సరే, పిల్లలు ఏదైనా సరే తల్లికి చెప్పగలగాలి, తండ్రికి చెప్పగలగాలి. అలాగే తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలతో కూడా ఏ విషయమైనా మాట్లాడే ధైర్యం ఉండాలి. పిల్లల్ని అలాగే పెంచాలి. వాళ్ళ దగ్గర రహస్యాలు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రమాదం ఎదురైనప్పుడు ఏం చేయాలన్నది పిల్లలకు అర్థమయ్యేలాగా డెఫినెట్గా తల్లిదండ్రులు ఫస్ట్ చెప్పాలి. ఆ తర్వాత ఏదైనా అవసరమయ్యి మీరు ఏదైనా ఎయిడ్ అంటే ఏ సహాయం కావాలన్నా సరే మా డిపార్ట్మెంట్ని అప్రోచ్ అవ్వచ్చు. మేము మీకు కావాల్సినటువంటి సమాచారాన్ని ఇస్తాం. అలాగే ఆడపిల్లలు విషయం ఒక్కటే మాట్లాడుతున్నాం అనుకోవద్దు, మగపిల్లలు కూడా సేమ్ డయాస్ మీద పిల్లలు ఆడ మగ ఇద్దరూ ఒకటే అన్నదాన్ని పిల్లలకి కల్పించాలి. మంచి కుటుంబ వ్యవస్థ ఉండాలి ఫస్ట్. ఈ నేరాలన్నిటికీ కారణం కుటుంబ వ్యవస్థలో లోపాలు ఉండడమే. దాన్ని సరిదిద్దుకుని బెటర్ ఫ్యూచర్ కల్పించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం లక్కరాజు గార్లపాడు గ్రామంలో శ్రీ పంచ పట్టాభిరామస్వామి, శ్రీ కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి వార్ల దేవాలయముల శంకుస్థాపన మహోత్సవం ఈ నెల 8న జరుగునని ఆహ్వాన పత్రికను పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ
ప్రధాన కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్కి గ్రామస్తులు అందజేశారు. నరసరావుపేట మండలం కోటప్పకొండ దగ్గర పెట్లూరు వారిపాలెం రెవెన్యూ పరిధిలో నంది హిల్స్ వెంచర్ పేరుతో 60 ఎకరాలలో ఇటీవల వెంచర్ నిర్మాణం చేపట్టిన వ్యాపారులు మధ్యలో ఉన్న గాలం చిన్న ఏడుకొండలు భూమి తమకు అమ్మకపోవటం వలన అతని భూమి గట్లు తొలగించి వ్యవసాయ మోటార్లు తదితర వస్తువులు తగలబెట్టి అతనిపై దాడి చేశారని కలెక్టర్కి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. నరసరావుపేట మండలం హౌడిమర్రి గ్రామంలో బీసీ సామాజిక వర్గ యాదవ కులస్తుడైనటువంటి గాలం ఏడుకొండలు గాలం చిన్న ఏడుకొండలకు సంబంధించిన 1 ఎకరం 86 సెంట్లు భూమిని కోటప్పకొండ ప్రాంతంలో ఉన్నటువంటి నంది హిల్స్ వెంచర్ యజమానులు గట్లు దున్నటం, పద్దురాళ్ళు తీసేయడం లాంటి చర్యలకు పాల్పడుతున్నాడని, తన భూమిలోకి తనను వెళ్ళనీయకుండా గేట్ల వద్ద మనుషులను పెట్టి అడ్డుకుంటూ వ్యవసాయం చేసుకోనీయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి గాలం ఏడుకొండలు ప్రజా సంఘాలైన మా దృష్టికి తేవడంతో మేము గత వారం క్రిందట మొత్తం ఆ ప్రాంతాన్ని పరిశీలించి నిజ నిర్ధారణ వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ మేము పరిశీలించిన దాన్ని బట్టి చూస్తే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి గాలం ఏడుకొండలకి ఇక్కడ 1 ఎకరం 86 సెంట్లు భూమి ఉంది. అక్కడ ఆ హద్దురాళ్ళు కానీ చుట్టుపక్కల ఉన్న గేట్లు కానీ తొలగించి స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా అతను చేసినటువంటి ఆరోపణ ప్రకారమే పైప్ లైన్ ధ్వంసం చేయబడి ఉన్నది. కాబట్టి మేము ప్రజా సంఘాలుగా ఇక్కడ ఏదైతే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నరసరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఏదైతే ఉందో చదలవాడ అరవింద్ బాబు గారు, ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన కొండలకి అన్యాయం జరుగుతూ ఉంది, ఇతని మీద దౌర్జన్యం జరుగుతూ ఉంది, దీని మీద త్వరితగతిన స్పందించి అతనికి అండగా నిలవాల్సిన బాధ్యత ఎమ్మెల్యే గారి మీద ఉంది. నరసరావుపేట శాసనసభ్యుల వారి కార్యాలయం నందు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబుని మర్యాదపూర్వకంగా డాక్టర్ తేజస్విని కలిశారు. ఏలూరు జిల్లా భీమడోలు ప్రాంతానికి చెందిన డాక్టర్ తేజస్విని తాజాగా విడుదలైన గ్రూప్ 1 ఫలితాల్లో ఆమె డిఎస్పీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కోటప్పకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రభుత్వ వైద్యాధికారిగా సేవలు అందిస్తున్నారు. అప్పుడు డాక్టర్గా, ఇప్పుడు డిఎస్పీగా నిరూపించారు. సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి జిల్లా కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి 163 అర్జీలను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయాలని ఆయా శాఖల జిల్లా అధికారులకు ఆదేశించారు. నరసరావుపేట పట్టణం సత్తెనపల్లి రోడ్లో ఉన్న ఆవుల సత్రం దగ్గర పట్టణ డ్రైనేజీ కాలువతో పాటు కత్వ చెరువు భూమిని ఆక్రమించి షాపింగ్ కాంప్లెక్స్లు, సూపర్ మార్కెట్లు నిర్మిస్తున్న డ్రైనేజ్ కాలువలలో పట్టపగలు ఆక్రమణదారులు పెద్ద ఎత్తున భీములు ఏర్పాటు చేస్తున్న మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారికి నరసరావుపేట మండల తహసీల్దార్కి తెలియజేసినా ఎలాంటి చర్యలు తీసుకోకుండా టౌన్ ప్లానింగ్ అధికారి సాంబయ్య పనులు ఆపించామని చెప్పడం ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించడమేనని, భూ ఆక్రమణదారులకు కొమ్ముగా ఉన్నాయని అధికారులకు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మెమొరాండం ఇచ్చారు. పల్నాడు జిల్లా నరసరావుపేట జిల్లా కేంద్రంలో నరసరావుపేట పట్టణానికి సంబంధించిన మురుగునీరు వెళ్ళేటువంటి కాలువని ఆక్రమణదారులు ఆక్రమించి షాపింగ్ కాంప్లెక్స్లు కడుతూ ఉన్నారు. దాని గురించి గత 2 సంవత్సరాలుగా దాని మీద మాట్లాడుతూ ఉన్నాము ప్రజా సంఘాలుగా. ఇటీవల అయితే నరసరావుపేట నుంచి సత్తెనపల్లి వెళ్ళే రూట్లో కత్వా చెరువులోకి వెళ్ళే కాలువకి 10 తూములుగా నిర్మించి ఉన్నటువంటి బ్రిడ్జి
మొత్తం 4 తూములు మొత్తంగా పూర్తిగా రద్దు చేసేసి అక్కడ కాలువలోనే కాంక్రీట్ వేసి కడుతూ ఉన్నారు. దాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము. ప్రజెంట్ ఇప్పుడు కూడా వర్క్ జరుగుతూ ఉన్నది. అక్కడ చిన్న నీటిపారుదల వాళ్ళేమో మున్సిపాలిటీ వాళ్ళ మీద, మున్సిపాలిటీ వాళ్ళేమో చిన్న నీటిపారుదల వాళ్ళ మీద చెప్తా ఉన్నారు. రెవెన్యూ వాళ్ళని అడిగితేనేమో మున్సిపాలిటీ వాళ్ళు అంటున్నారు. ఈ అధికారులు అందరూ కలిసి ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో వాళ్ళకి కొమ్ము కాస్తున్నారే కానీ ఆక్రమణలను తొలగించాలనేది ప్రజలకి ఇబ్బంది అయ్యేటటువంటిది. రేపు భవిష్యత్తులో పట్టణం మొత్తం మునిగిపోయే పరిస్థితి ఉంటుంది. దాని మీద అధికారులు అయితే దృష్టి పెట్టడం లేదు. వారి కూలీ చేసుకుంటూ టీ కొట్లు పెట్టుకొని కొద్ది బండ్ల మీద మరి వ్యాపారం చేస్తున్న వ్యాపారాల మీద ఇక్కడ ఉన్న టీపీఓ సాంబయ్య దుర్మార్గంగా దాడులు చేసి కేసులు పెట్టి వాళ్ళని వాళ్ళ పొట్ల కొడుతున్నారు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, మన సత్రంపల్లి రోడ్లో ఉన్న కత్తవ చెరువులో మేము దాదాపు ప్రజా సంఘాలుగా 2 నెలలు బట్టి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా కూడా 2 రోజుల నుంచి పగులు రాత్రి లేకుండా కూడా అక్కడ ఆక్రమణదారులు పనులు చేస్తున్నారు. మేము సాంబయ్య గారితో మాట్లాడితే ఆపిచ్చామన్నాడు. సాంబయ్య గారు తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు, అన్ని బురిడి మాటలు మాట్లాడుతున్నాడు. మరి సంబంధిత సాంబయ్య ఆస్తులపై ఏసీబీ అధికారులు దాడులు చేసి ఆయన మీద చర్య తీసుకోవాలని. పల్నాడు జిల్లా నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలో యూపీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న 4 ఎస్సీ అభ్యర్థులకు PMAJY యాక్షన్ ప్లాన్ 2025-2026 క్రింద 20,000 విలువ చేసే ట్యాబ్ల జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పంపిణీ చేశారు. నరసరావుపేట భువనచంద్ర టౌన్ హాల్లో రంగస్థలి 46వ వార్షికోత్సవం 25వ జాతీయ స్థాయి సందర్భంగా నాటక అకాడమీ సౌజన్యంతో నిర్వహించిన సాంస్కృతిక నాటికల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ నల్లపాటి రాము జ్యోతి ప్రజ్వలన చేశారు. చిన్నపిల్లలు లవకుశల పాట కథతో ప్రేక్షకులను అలరించారు. అమ్మ చక్కెర బొమ్మ మరియు గేమ్ నాటక ప్రదర్శన ప్రజలను ఆకట్టుకుంది. దేవుడు మాలాంటి వాళ్ళని సృష్టిస్తూ శరీరం యొక్క రూపానికి వారు వచ్చేసి వెంకట్కోవాలి అవన్నీ సింగారించుకుంటున్నాడు నీ కొడుకు. అసలు వాడిని వీడు నిన్నన్నారు ఇంట్లో ఏం చూస్తున్నావు, ఏం చూస్తున్నావు నువ్వు? ఏం చేయమంటావు? ఏం చేయమంటావు? నాకు ఏ పని నా చేత కాదు. నీ మాటల్లోనూ బావ మాటల్లోనూ చెప్పాలంటే నేను ఎందుకు పనికిరాని పోరం పోపు ఎదవని. కానీ నాకు ఒక కూతురు ఉంది కదా, దానికేమో పెళ్లి చెయ్యాలి. పోనీ వీడికి ఇచ్చి చేద్దామంటే వీడు నువ్వు స్నేహితుడు ఈ మాయ మాటలతో మార్చి ఏమార్చి మా వాడిని ఏ స్థితికి తీసుకొచ్చావో చూడరా, ఒకసారి చూడరా. నిన్ను అన్నలా భావించా, ప్రేమగా పలకరించా. దాన్ని నువ్వు ఇచ్చిన బహుమతిగా సతీష్, నేను ఆన్లైన్లో గేమ్ ఆడుతున్నాను, లేకపోతే మన ఇద్దరు కలిసాను. వాళ్ళ అక్కడికి వెళ్ళలేదు, సరేనా?
చంద్ర షాపింగ్ మాల్ నర్సరావుపేట. మరియు వెంకట్ గారు చేశారు. కేరీజీ ఇంటర్నేషనల్ స్కూల్స్ వీరిని సత్కరించే వారు వారి మిత్రులు. ప్రదర్శించినటువంటి 2 నాటకాలు కూడా సొసైటీలో జరుగుతున్న విషయాలే. టైం లేదు కాబట్టి ఇట్లాంటి నాటకాలని మీరావళి గారు లాంటి ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అందరికి కూడా గేమ్ అట్లాంటిది చూపించాలి. అలాగనే ఇవాళ సీరియల్స్ కతుక్కుపోయి కూర్చున్నటువంటి తల్లులందరికి కూడా బలవంతంగా ఇక్కడ తీసుకొచ్చి అమ్మ చెక్కిన బొమ్మ అట్లాంటి సీరియల్స్ చూపించాలని కోరుకుంటా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తాను. 1980 నుంచి స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి మా నాన్నగారు కృష్ణేశ్వరుడు దాదాసాహెబ్ గారు వీళ్ళకి అండగా నిలబడి మొత్తం ఇక్కడ చూస్తున్న వాళ్ళు భాష గారు వీళ్ళందరూ కలిసి మా నాన్నగారితో అప్పటి నుంచి మేము ఇప్పుడు 46 సంవత్సరాలు కూడా వాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా మేము వాళ్ళు పెట్టిన ప్రోగ్రాంకి మేము కన్సల్ట్ చేస్తూ వస్తున్నాము. ఇక ముందు కూడా మా రంగస్థలి బాగా ముందు తీసుకెళ్ళి ఈ నాటకాలన్నీ చాలా అద్భుతంగా చాలా చక్కగా చాలా బాగా చేశారు అనమాట. చాలా సంతోషంగా ఉంది. ముత్తూరపు సురేష్ బాబు గారు వేదిక ద్వారా ఈ మధ్య మనం చూసాం అంతర్జాతీయ నాటకోత్సవాల్ని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా సహకారంతో ఎవరిని ₹1 అడగకుండా దాదాపుగా 40 లక్షల రూపాయల పైనగా తన జేబులో ఖర్చు పెట్టి నాటకానికి అంతర్జాతీయ వైభవాన్ని తెచ్చాడు మన గుంటూరు జిల్లా ముద్దుబిడ్డ మా సురేష్ తమ్ముడని గర్వంగా చెప్పడానికి నేను నాటకాడికి గర్విస్తూ ఉంటాను. ఎవరైనా ఒక మంచి పని చేసినప్పుడు మన అందరం కలిసి అతని హృదయంలో పెట్టుకుంటేనే ఏ కళైనా అభివృద్ధిలోకి వస్తుంది. మంచి పనులు చేసిన తలుచుకుంటూ సంస్కారం సంప్రదాయం. మన కోడెలు గారు కొట్టప్పకొండకు చేసినటువంటి సేవను కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఈ సందర్భంగా మహనీయులు చేసిన పనులు మిగిలిపోతాయి, మనుషులు వెళ్ళిపోతాం. చరిత్ర అదే. అటువంటి చరిత్ర కలిగినటువంటి ఈ రంగస్థలి భువనచంద్ర ఆడిటోరియంలో మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారు, ప్రస్తుత శాసనసభ్యులు, ఇప్పుడు ఎంపీ గారు కృష్ణదేవరాయల వారు, ఆయన వేషాన్ని ఈసారి ఆయన మన ఎమ్మెల్యే గారు వేస్తున్నారు. మేము ట్రైనింగ్ ఇస్తున్నాం ఆయనకి. గత సంవత్సరం మీసాలతో వేషం వేసి మీసాలతోనే వచ్చి కాన్స్టిట్యున్సీలో తిరిగినటువంటి చరిత్ర మన అరవింద్ బాబు గారిది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా, లోకేష్ బాబు గారు కూడా ఆ నాటకాలను చూసి వాళ్ళు వేసే ప్రదర్శనలు చూసి మెడికల్ రంగానికన్నా కళారంగానికి ఎక్కువ ఫండ్స్ ఇస్తే ఆరోగ్యం బాగుపడుతుందనే స్టేట్మెంట్ ఇవ్వటం మన కళారంగానికి గర్వకారణం. నరసరావుపేట స్థానిక రావిపాడు రోడ్లోని వాగ్దేవి డిగ్రీ కాలేజ్ వారు 2025-2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రథమ సంవత్సరం మొదటి సెమిస్టర్ ఫలితాలు ఫిబ్రవరి 28న విడుదల చేయడం జరిగింది. ఈ ఫలితాలలో 81.9% ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపల్ కె రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఇటువంటి ఘన విజయాలు సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించారు. 2025-26 సంవత్సరానికి ఆచార్య నాగార్జున ఫస్ట్ సెమిస్టర్ 81.9% ఉత్తీర్ణత శాతంతో విజయం సాధించారు. ఫస్ట్ ఇయర్ మరి మేము అటానమస్ సాధించిన తర్వాత ఇలాంటి మంచి ఘన విజయాలు సాధించిన మా విద్యార్థులందరినీ కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఇండివిజువల్ సబ్జెక్ట్లో తీసుకున్నట్లయితే మ్యాథ్స్లో 100కి 100 మార్కులు, కంప్యూటర్స్లో 97 మార్కులు, ఇంగ్లీష్లో 98, కామర్స్లో 97 మార్కులు సాధించడం జరిగింది. ఇలా
మేము ఈ ఇయర్ మంచి రిజల్ట్స్తో పాటుగా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ కూడా ఇప్పటి వరకు 90% ప్లేస్మెంట్ సాధించాం. This is Suhana. I am from CPT and I got 95.4% in SEM 1 examination. So I am very happy to inform this information. Sheikh Munisa, I came from Nasropeta. I studying BSc Computers in Vagdevi Degree College. I got 561 marks out of 600. I am thankful to Vagdevi Degree College and management. I am Lakshmi in the stream of first BSc AI and I am from Nagalavaram. I got 96% marks. I am really so happy to feel. Thank you for the principal sir and the good management faculty. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చంద్రగ్రహణం సందర్భంగా ఈ నెల 3న కోటప్పకొండ దేవాలయం మూసివేస్తున్నట్లు తెలిపిన ఆలయ అధికారులు. రంగస్థలి 46వ వార్షికోత్సవం జ్యోతి ప్రజ్వలన చేసిన టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము. అప్పుడు డాక్టర్, ఇప్పుడు డిఎస్పి డాక్టర్ తేజస్విని. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.